కష్టాలు అనేవి ఎలా ఉంటాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కనీసం ఒక్క పూట తిండి దొరికినా చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు. 3 పూట్ల తిండి ఉన్నా కూడా నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్పి తిండి తినడం కూడా మానేసి లేని రోగాల్ని కొని తెచ్చుకుంటున్నారు. మమ్మల్ని మీ పిల్లలుగా భావించి సహాయం చెయ్యండి వేడుకుంటున్నాము. కష్టాలు చూసిన తర్వాత మనకు ఉంచిన కష్టాలు పెద్ద కష్టాలు కావు, వీళ్ళ కష్టాలతో పోలిస్తే మన పెద్ద కష్టమే కాదు అని దయచేసి ఈ మాట మైండ్లో పెట్టుకొని ఉండండి. ఈగలు దోమలు ఇవన్నీ వాళ్తూ ఉంటే కూడా పిల్లలు దాన్నే తీసుకొని తింటున్నారు. చూస్తున్నారా? ఇవన్నీ తింటే వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంటి? ఒక్కసారి లోపల మీరు చూసారంటే నిజంగా మనిషి అనేటోళ్ళు ఒక 5 నిమిషాలు కూడా ఉండలేరు. ఆ స్మెల్కి నిజంగా వామిటింగ్ వచ్చేస్తుంది. అలాంటిది మీరు ఎలా ఉన్నారా అంటే అంతే మా జీవితాలు అని వాళ్ళు అంటున్నారు. సంతోషంగా ఉన్నారు. ఒక్క పూట తిన్నా కూడా చాలా పిల్లలతో కలిసి ఉన్నారు. దేవుడి దయ వల్ల వాళ్ళకి అన్ని మంచి రోజులు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. కష్టాలు నాకే ఉన్నాయి, నాకు మించిన కష్టాలు ఇంకెవరికి లేదు అని అయితే అనుకుంటుంటారు కదా. అసలైన కష్టాలు ఏంటో ఈ పాటికే మీరు వెనుకున్న వాళ్ళు చూసింటే మీకు అర్థమై ఉంటుంది. చిన్న వాటికే చాలా డిప్రెషన్లో ఉన్నాను, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా ఓవర్ థింకింగ్ చేసి బాధపడిపోతుంటారు. కానీ కష్టాలు అనేవి ఎలా ఉంటాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కనీసం ఒక్క పూట తిండి దొరికినా చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు. 3 పూట్ల తిండి ఉన్నా కూడా నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్పి తిండి తినడం కూడా మానేసి లేని రోగాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కష్టాలు గురించి ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది కూడా కష్టాలు ఇదే దీని మీద వెళ్ళిపోతున్నారు కదా. అసలైన కష్టం అంటే ఏంటి, మనకే కాదు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాళ్ళతో పోలిస్తే నేను ఎంతో బెటర్ అనే రోజులు ఇప్పుడు వచ్చేసాయి అనమాట. ఒక్కసారి చూపిస్తారండి. ఉంటాయి మనతో పోలిస్తే అసలు వీళ్ళ కష్టాలు ఎంత భయంకరంగా ఉంటుందో ఈ పాటికే మీకు అర్థం అవుతుంటుంది. ఇక్కడ చూస్తే చెత్త, అసలు ఇక్కడ ప్రదేశం అంతా కూడా చెత్త, కుక్కలు, పందులు వీళ్ళ మధ్యలో వీళ్ళైతే ఉన్నారనమాట. మనం అనుకుంటాము ఏముంది మనము కష్టాలు ఉంటుంది రేపు పోతుంది అని, కానీ వీళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి అంటే కష్టాలు పోతాయేమో నా ఆశతోనే బతికేస్తున్నారనమాట. చిన్న పిల్లలు ఒక్కొక్కరు అయితే స్నానం చేసి దగ్గర నెలల పైన గడుస్తోంది. కనీసం స్నానం చేయడానికి నీళ్లు కూడా లేదు, బాత్రూములు లేవు, కనీసం ఆ టెంట్ వేసుకున్నారు, వర్షం పడితే కూడా ఆ నీళ్లు లోపలికైతే వచ్చేస్తుంది. తేళ్లు కానీ పాములు కానీ వస్తే పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళకి భాష కూడా రాదు. ఏదో ఊరు నుంచి రాజస్థాన్ అక్కడ నుంచి అయితే ఇక్కడ బతుకు తీరువు కోసం ఇక్కడికైతే వచ్చారు. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తే ఎవరైనా దాతలు దయచేసి వీళ్ళకి ఏమన్నా ఇవ్వండి అని నేనైతే అడగను. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి చూస్తే మీకే అర్థం అవుతుంది. కాబట్టి నా వంతు సహాయం అయితే నేను చేశాను. ఇప్పుడు మీకు వంతు వచ్చింది కాబట్టి మీ వంతు ఏదైనా చేయాలనుకుంటే దయచేసి చేయండి. ఈ చెత్త మధ్యలో మనం చూస్తున్నాం కదా, ఈ పిల్లలు చూడండి ఒక్కొక్కరు స్నానం చేసి ఎన్ని రోజులు అయింది అని అడిగితే కనీసం అంటే నెలల పైన గడుస్తుంది. ఒక్కరోజు స్నానం చేయకపోతేనే మనము అసలు ఆ డే మొత్తం కూడా ఏదో చిరాకు అనిపిస్తుంది. కానీ ఈ పిల్లలు నెలల తరబడి స్నానం చేయలేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు. అసలు లోపలికి వెళ్దాము, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళకి ఎలా గడుస్తోంది, వాళ్ళు ఏ పని చేస్తున్నారు, భాష రాదు, ఏమీ రాదు, అసలు ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది కూడా మొత్తం నేను అడిగి మాట్లాడి తెలుసుకుందాం రండి. ఈగలు దోమలు ఇవన్నీ వాళ్తూ ఉంటే కూడా పిల్లలు దాన్నే తీసుకొని తింటున్నారు. చూస్తున్నారా? ఇవన్నీ తింటే వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళకి ఏదైనా చెప్తాము అని అనుకుంటే అసలు లాంగ్వేజే రాదు. ఏమైనా తెలుగులో చెప్తాము అని పోనీ హిందీలో ఏదైనా ట్రై చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము తినేది ఇంతేను, మాకేం తెలీదు, మేము అన్ని చూసుకుంటే మేము బయట పనులకైతే వెళ్ళలేము అని అయితే అంటున్నారు. మన పిల్లలు అని అనుకొని ఎవరైనా కనీసం ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు
పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సింది చేయండి. ఇక్కడనే కాదు, మీరున్న చోట ఎక్కడైనా సరే ఇలాంటి వాళ్ళు కనిపిస్తే మీరు హెల్ప్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే హెల్ప్ చేయండి ఇన్నిసార్లు ఎందుకు అంటున్నారంటే, ఈ వీడియో చూసి ఒక్కరన్నా కూడా వాళ్ళు మనసు కదిలి వీళ్ళంటి వాళ్ళకి ఏమైనా ఇస్తారు అని ఒక చిన్న ఆశ. అంత దయచేసి మా పరిస్థితిని చూసి మాకు సహాయం చెయ్యండి. మాకు సహాయం చేస్తే దేవుడు మీకు ఏదో విధంగా సహాయం చేస్తాడు. మమ్మల్ని మీ పిల్లలుగా భావించి సహాయం చెయ్యండి వేడుకుంటున్నాము. ఓకే खाना पका के खाते, एक रोटी को 10 जना खाता, आटा नहीं कुछ नहीं, ऐसा ही कबाड़ी बेचने जाए सब बच्चों को खिलाते, पैसा नहीं, क्या करना। महाराष्ट्र से उतना दूर से आया, 1 रुपया नहीं, घर नहीं, दार नहीं, कुछ नहीं, ढुकल डाकी खोम जाता। నాకు వీళ్ళ భాష సరిగ్గా రాదు కానీ ఆమె బాధ అయితే అర్థమవుతుంది. మహారాష్ట్ర నుంచి వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో చెప్తున్నారు. ఈ 2-3 చపాతీలు చేసుకొని దాంట్లో ఇంతమంది తినాలి, మేము ఇంతమంది సరిపోదు కూడా సరిపోదు, పిల్లలకి ఒక పూట పెట్టి 2 పూటలు అయితే పసుపు పెడుతున్నాము. అసలు చేపలు ఇక్కడ అమ్ముతారంట, ఆ తలకాయలు ఎవరైతే వద్దంటారో దాన్ని తీసుకొని అదైతే నీళ్లు దాంట్లో నూనె కూడా లేదు, ఓన్లీ చేప తలలు ఉప్పు పసుపు వేసి దాన్నే పిల్లలకి పెడుతున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు దీంట్లో ఎంతమంది తింటారో అది మనకు తెలియదు, అది ఆ దేవుడికే తెలియాలి. పరిస్థితి ఇంత దారుణంగా అయితే ఉంది. మనకు ఎక్కడైనా ఊరికి వెళ్తేనే ఒక రోజు మించి మనం ఉండలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళు భాష రాదు కాబట్టి మనం ఎక్కువ రోజులు ఉండలేము. కానీ వీళ్ళు భాష రాకపోయినా ఇక్కడికి వచ్చి ఏదో కష్టం చేసుకుంటూ ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు అవి ఇవి ఏరుకుంటూ వాళ్ళ జీవనం అయితే సాధించుకుంటున్నారు. ఓ పక్క ఈగలు, నిజంగా చెప్తున్నా, నేను వీడియో అయితే ఒక 10-15 నిమిషాలు తీసుకొని నేను నా పాటికి నేను వెళ్ళిపోతాను. కానీ వీళ్ళు ఇలా నిజంగా చెప్తున్నా, ఈ చోట అయితే నిజంగా ఎవరు ఉండలేరు. కానీ వీళ్ళు కష్టాలు చూస్తుంటే మనకొచ్చే కష్టాలు ఎంత అని అనిపిస్తుంది. ఈ ఇల్లు లేదు, అది లేదు, సామాన్లు లేవు, తినడానికి తిండి లేదు, అయినా సంతోషంగా ఉన్నారు ఇంత బాధల్లో, ఇంత కష్టాల్లో. కానీ దేవుడు 3 పూట్ల ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఎవరో ఒక రూపంలో ఎవరైనా వీళ్ళు పని ఇచ్చినా కూడా చేయడానికి కూడా రెడీగా ఉండరు, కష్టపడడానికి కూడా రెడీగా ఉండారు. కాబట్టి ఎవరైనా మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా పనులు చేసుకోవడానికి వీళ్ళు ఉంటే వీళ్ళకి ఒకసారి చెప్పండి అని నేనైతే ఆలోచిస్తున్నాను. నిజంగా ఈ దోమలు, ఈ ఈగలు, ఇక్కడ పందులు, కుక్కలు మధ్యలో ఈ చిన్న పిల్లలు అయితే పెరుగుతున్నారు. అసలు ఎవరైనా ఇట్లా దారి నుంచి వెళ్తుంటే కూడా ఏదైనా ఇస్తారా, నాకు ఇవ్వండి, ఆకలేస్తుంది అని చాలా దీనంగా అయితే అడుగుతున్నారు అనమాట. స్నానం చేసి కూడా నెలలు అవుతుంది అని అంటున్నారు. మహారాష్ట్ర నుంచి ఎందుకు ఇక్కడ వచ్చారంటే, లేదమ్మా అక్కడ మేము బతకలేక, అక్కడ ఏమీ లేక ఇక్కడికైతే వచ్చాము, ఏదైనా పని దొరుకుతుంది అని అనుకోని ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే మాకు ఏ పని దొరకట్లేదు అని కూడా చెప్తున్నారు. అసలు ఎలకల చచ్చిపోయిన స్మెల్, చేపలు కుళ్ళిపోయిన వాసన, అసలు నెలలు తరగబడి పిల్లలు స్నానాలు చేయట్లేదు. ఓ పక్క చూస్తే పందులు, అక్కడ చూస్తాం చూడండి ఒక్కసారి. దీని మధ్యలో పిల్లలు పెరుగుతున్నారు. చాలా చాలా బాధ అనిపిస్తోంది నిజంగా. ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలు కూడా రాకూడదు. ఇంత వయసు పిల్లలు చదువుకుంటా అమ్మ నాన్న మధ్యలో హ్యాపీగా ఉండాల్సిన పిల్లలు ఇలా కష్టాలు పడుతున్నారు అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ కష్టాలు ఎందుకు అనేది ఒక కాన్సెప్ట్ అనేది నేను అనుకోలేదు. ఎందుకంటే వీడియో మహా అయితే ఒక 15 నిమిషాలు తీసేసి నా పాటికి నేను వెళ్ళిపోతాను. కానీ వీళ్ళ కష్టాలు ఇది ఆదర్శంగా తీసుకోండి అని నేను చెప్పలేను. కానీ ఈ కష్టాలు చూసిన తర్వాత మనకు ఉంచిన కష్టాలు పెద్ద కష్టాలు కావు, వీళ్ళ కష్టాలతో పోలిస్తే మనది పెద్ద కష్టమే కాదు అని దయచేసి ఈ మాట మైండ్లో పెట్టుకొని ఉండండి. ఇప్పట్లో వయసుకు వచ్చిన పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ వరకు కూడా మాకు కష్టం వచ్చింది, కష్టమా అది? వీళ్ళతో పోలిస్తే మీ కష్టమా? ఒక్కసారి లోపల మీరు చూసారంటే నిజంగా మనిషి అనేటోళ్ళు 5 నిమిషాలు కూడా ఉండలేరు. ఆ స్మెల్కి నిజంగా వామిటింగ్ వచ్చేస్తుంది. అలాంటిది మీరు ఎలా ఉన్నారంటే, అంతే మా జీవితాలు అని వాళ్ళు అంటున్నారు. సంతోషంగా ఉన్నారు, ఒక్క పూట తిన్నా కూడా చాలా చాలా పిల్లలతో కలిసి ఉన్నారు. దేవుడి దయ వల్ల వాళ్ళకి అన్ని మంచి రోజులు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.